రేవంత్ రెడ్డి ఫేక్ గాన్లను జైల్లో పెట్టాలి. ఫేక్ నోటీసులు సృష్టించిందే రేవంత్. ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్. వాస్తవాలు చెబితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న. క్రిషాంక్ పై కక్షతోనే కేసు పెట్టారని కామెంట్. కేసీఆర్ ప్రచార నిషేధం పైన ఆగ్రహం. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు. 27 ఫిర్యాదులు చేశాం. బీజేపీ కాంగ్రెస్ నేతలపై చర్యలు ఎందుకు లేవు? మొత్తానికి నిన్న మనం మాట్లాడినాం. ఇవాళ ఈ సంబంధించి ఈ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిండు కేటీఆర్. 27 ఫిర్యాదులు ఇచ్చిందట ఈసీకి, కానీ పట్టించుకోలేదట. ఇక మరి చూడు, ఇక కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఈసీ, ఈ ముగ్గురిది కలిసి ఆడుతున్న డ్రామా చూడు. కాంగ్రెస్, బీజేపీ, ఈసీ ముగ్గురి డ్రామా ఉన్నది. ఇలా కేసీఆర్ మీదనేమో 48 గంటల నిషేధం ఇచ్చిండ్రు, మీకు గౌరవించినాం. సరే, కేసీఆర్ అనడం తప్పు, కుక్కల కొడుకులు అనడం ముమ్మాడికి తప్పే, దాన్ని ఖండిస్తాను. మరి గోళీలు ఆడుకుంటా కళ్ళతోటి అంటే, పేగులు చించి మీడలు వేసుకుంటా అంటే, మసీదులు కూల్తామంటే ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? అదొకటి. ఇక రేవంత్ రెడ్డి ఫేక్. అవును, తెలంగాణలో ఉన్న ఫేక్ లీడర్లలో ఎవరన్నా ముందు వరుసలో ఉంటారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లీడర్ కాదు, ఆంధ్రోళ్ళ లీడరు. ఆంధ్రోళ్ళ లీడర్ కాదు, ఆంధ్ర లీడర్ల బానిస, ఇటు ఢిల్లీ లీడర్ల బానిస. కాబట్టి ఫేక్ లీడర్ రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని ఇక్కడ కేటీఆర్ ప్రస్తావనకు తెచ్చిండు. అదేగా ఫేక్ గాన్లను జైల్లో పెట్టాలి. ఫేక్ గాన్లు అంటే వాళ్ళు ఇంతకుముందు వీడియోలు రెడీ చేసిండు కదా, ఫేక్ వీడియోలు. ఆ ఫేక్ గాన్లను జైల్లో పెట్టాలని ఈ ఫేక్ ముఖ్యమంత్రికి చెప్తాడు. ఫేక్ నోటీసులు సృష్టించిందే రేవంత్. మొన్న విద్యుత్ వస్తుంది, విద్యుత్ లేదు, కరెంట్ లేదు ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఒక ఫేక్ లెటర్ సృష్టించి, ఒక ఫేక్ నోటీస్ సృష్టించి ఇక ఉన్నది అని చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం రాష్ట్రాన్నే ఫేక్ మయంతో నడిపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడికి తీసుకొచ్చిండు. ఇక క్రిషాంక్ మీద కక్ష కట్టి క్రిషాంక్ మీద కూడా కేసు పెట్టిండ్రు. అది కక్షపూరితమేనని. ఇక నిన్న వాడు తొలివేలు రగ్గాడు ట్విట్ తోటి సరిపెట్టిన కేటీఆర్. ఏది క్రిషాంక్ను అరెస్ట్ చేస్తున్నట ట్విట్ తోటే సరిపెట్టిన కేటీఆర్ అని చెప్తాను. అది వారి ఒక పని చేయరు. రోజు ఏం మాట్లాడాలో నువ్వు రాసి పంపు కేటీఆర్కి. రోజు ఏం మాట్లాడాలో నువ్వు రాసి పంపితే ఆయన చూసి తొలివేలు రగ్గాడు రాసి పంపిండు కాబట్టి ఇదే చదవాలి అని చెప్తాడు. వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి, వాళ్ళకున్న అప్పుడు సమయాన్ని బట్టి ట్విట్టర్లో స్పందిస్తారు, లేకపోతే బహిరంగ సభకు పోయినప్పుడు బహిరంగ సభలో స్పందిస్తారు. ఇప్పుడు ఇక్కడ స్పందించింది కళ్ళకు కనబడుతుందా తొలివేలు రగ్గ? ఈ గుణం పోనిచ్చుకోరా, తనపడే గుణం. వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి ఎట్లా అట్లా స్పందిస్తారు. నీకేమన్నా వచ్చే యూజ్లెస్ ఫెలో. ఫేస్బుక్లలో వాళ్ళని వీళ్ళని గెలు కూడా ఆడోళ్ళను ఆడంగి విధవా, సిగ్గు అనిపిస్తలేదురా రగ్గా? రేవంత్ బూతులకైతే అదుపు లేదనే విషయాన్ని మరొకసారి కేటీఆర్ మాట్లాడుతున్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక